హౌస్‌మేట్స్ ప్రేరణ మీద ఎమోషనల్ అయ్యారు కదా! ఎలాగని? నబీల్ చీఫ్ అయ్యాడు. అక్కడ అంటే ప్రేరణ అక్కడ దాకా పోటీ చేసింది కదా, చాలా అంటే తన హెల్త్ బాగున్నా బాగోపోయినా ఎలా ఉన్నా సరే గేమ్లో అయితే 100% ఇస్తుంది. అలాగే ఈ గేమ్లో కూడా తను 100% ఇచ్చింది అన్నమాట. అసలు ఎలా అంటే వాళ్ళందరూ పెద్ద ఏనుగుల్లా ఉండి ముందు వెళ్ళిపోతుంటే ఎలికి పిల్లలు ఆయన దూరకుండా వెళ్ళిపోయి చాలా సింపుల్గా వెళ్ళిపోయి ఎక్కడ వరకు లాస్ట్ వరకు వచ్చిందంటే ఎంత బాగా ఆడితే తన అట్లా లాస్ట్ వరకు వస్తుంది. చాలామంది చూసుకుంటే అరే వీళ్ళు గేమ్ ఆడగలరు అనుకున్న వాళ్ళు కూడా ఆడలేకపోయారు. బట్ ప్రేరణ మాత్రం చాలా బాగా ఆడింది. అలాంటి అమ్మాయి ప్రతిసారి ఇంతే జరుగుతుంది. టాప్ 2కి వచ్చి తను ఎలిమినేట్ అయిపోవడం, అంటే అక్కడ నుంచి చీఫ్ కంటెండర్ నుంచి పక్కగా తప్పుకోవడం, ఎవరో ఓట్ చేయకపోవడం. సో ఇలా కొన్ని విషయాల వల్ల కొన్ని కారణాల వల్ల తనైతే చీఫ్ దాకా వచ్చి ఆగిపోతుంది అని తను చూసుకోగానే అందరికీ ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే అరే నువ్వు అవుతావు, నీకు నెక్స్ట్ అవ్వే ఛాన్స్ ఉంది అని చెప్పేసి తను కూల్ చేస్తున్నారు. బట్ బాగానే అనిపించింది కానీ బట్ కాకపోతే తనకు అంతలా తను ఎంత ఎమోషనల్ క్యారీ చేసి ఉంటుందో నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి అంత ఎఫర్ట్ పెట్టి గేమ్ ఆడి లాస్ట్ వరకు వచ్చి అక్కడ చీఫ్ అవ్వకుండా అంటే డిజర్వ్ అవ్వడం అనేది, అంటే కాకపోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. సో ఆ ఎమోషనల్ అనేది తన దగ్గర కనిపిస్తుంది. సో నాకైతే కొంచెం బాధగా అనిపిస్తుంది, తను అయ్యుంటే బాగుండు కదా అని నాకైతే ఫీలింగ్ వచ్చింది. బట్ కాకపోతే కానీ దానికి హ్యాండిల్ చేసే ఒక కెపాసిటీ కావాలి, క్యాపబిలిటీ కావాలి, అంత అర్హత కూడా కావాలి. అర్హత అనేది తనకు ఉంది. బట్ కాకపోతే రాబోయే అంటే బిగ్ బాస్ వార్త కూడా చెప్పాడు, రాబోయే యుద్ధం అనే విధంగా చెప్పాడు అన్నమాట. యుద్ధం అంటే వైల్డ్ కార్డ్ వర్సెస్ అండ్ హౌస్మేట్స్ అనే అవ్వచ్చు. సో అలాంటి యుద్ధానికి కరెక్ట్ అనే పర్సన్ కావాలి కాబట్టి అలా ఎన్నుకోవడం అనేది జరిగిందన్న అభిప్రాయం. సో బాగా అంటే కొంచెం తన ఎమోషనల్ తగ్గించుకొని నెక్స్ట్ సారి ట్రై చేస్తే తను చీఫ్ అయ్యే ఛాన్స్ 100% లేకపోదు. ఎప్పటికీ గడిచింది 6 వీక్సే, ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి. సో ఇంకా రాబోయే వీక్స్లో ఇంకా తన పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో చీఫ్ అయ్యే అవకాశం మళ్ళీ వస్తుందని నా అభిప్రాయం అన్నమాట. సో బాగానే తను కొంచెం ఫీల్ అవ్వకుండా ఉంటే ఇంకా ఛాన్స్ ఉన్నాయి, తను బాగా ఆడుతుంది, చీఫ్ అయితే కంపల్సరీ అవుతుందని నా ఫీలింగ్.